పాస్తాని సింపుల్‌గా, టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా సింపుల్‌గా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఏదైనా స్నాక్ అడిగినప్పుడు పాస్తాతో ఇలా చేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టేసుకొని అందులో వాటర్ పోసేసి బాగా బాయిల్ అయిన తర్వాత వాటర్‌లో కొంచెం ఆయిల్, సాల్ట్ వేసుకోవాలండి. మనం ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత ఒక కప్పు పాస్తా వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. దాన్ని ఒక స్ట్రైనర్‌లో వేసేసి బాగా స్ట్రెయిన్ చేసేసి కూల్ వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి తర్వాత ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, తర్వాత ఒక టమాటో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటో సాస్, చిల్లీ సాస్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసేసుకొని మంచిగా మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో పావు టీ స్పూన్ అంతా వెనిగర్ కూడా వేసేసి ఒక్కసారి బాగా కలిపేసి ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వేసి మరొకసారి బాగా కలిపేసి ఉడికించి పెట్టుకున్న పాస్తా కూడా వేసేసి ఒక్కసారి బాగా